తులారాశి. ఈ రాశివారి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. రుణపరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారము కొంతవరకు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మీరిచ్చినటువంటి ధనం వలన కొంత మాట పడవలసి వస్తుంది. ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. అనవసరంగా గొడవల్లోనికి వెళ్ళవద్దు. మిమ్మల్ని లాగాలని చూసినా కూడా దూరంగా ఉండండి. ఎందుకంటే కొంత మాట పడవలసి వస్తుంది. బంధువుల నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చును. మిత్రుల ద్వారా సంతోషంగా గడుపుతారు. డబ్బు కూడా పెరిగినా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది, వ్యయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ హనుమతే నమః అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు కూడా కొనసాగుతాయి. మిత్రుల నుంచి సహకారము తగ్గుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడడం వలన మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ధనస్సు రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క 12 నామాలు చదువుకోండి. లేదా వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పించి నమస్కరించండి. దీనివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.